యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు స్వామిని దర్శించుకోవడానికి కామేపల్లి మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఆయన కరుణా కటాక్షాలకు పాత్రులవుదాం, వచ్చేయండి. ఇక్కడ స్వామి దగ్గరగా 50 అడుగుల స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక్కడ స్వామి మనకి అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. ఇక్కడ స్వామి గుడి వెనక మెయిన్ రోడ్ హైవే మీదే కనిపిస్తూ ఉంటారండి స్వామి. చాలా దూరం నుంచి కూడా స్వామి అభయం ఇస్తూ మనకి అండగా ఉన్నట్టు చాలా దూరం నుంచి కూడా మన ట్రావెలింగ్ టైంలో కనిపిస్తూ ఉంటారండి. తప్పకుండా ఇటు వెళ్ళే వాళ్ళైతే స్వామి దగ్గర ఒకసారి ఆగండి. ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్వామి వెనక సాయిబాబా టెంపుల్ ఒకటి ఉందండి. దానితో పాటు ఈ స్వామిని కూడా ప్రతిష్ఠించారనమాట. భక్తులు చాలా ఇష్టంగా నిలబెట్టుకున్నారంటండి స్వామిని ఇక్కడ. ఈ గ్రామ వాస్తవ్యులందరూ కూడా స్వామి మా ఊరి ఎంట్రన్స్లో స్వామి ఉండాల్సిందే అనే పట్టుదలతో స్వామిని ఇక్కడ నిలబెట్టుకున్నట్టుగా చుట్టుపక్కల వారు చెప్తున్నారండి. ఇక్కడ హైవే మీద కనిపిస్తుంది కదండి, ఆ హైవే నుంచి ఇలా వెనక్కి వస్తే వాళ్ళ ఊర్లోకి వెళ్తుందండి. స్వామిని దాటుకొని ఊర్లోకి రావాలండి. ఎంతో నమ్మకంగా ఉండాలి అని అందరూ కూడా చందాలు వేసుకొని మరి స్వామిని ఇక్కడ నిలబెట్టుకున్నారు అని వాళ్ళ మాటల్లో వింటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మీరు కూడా దండం పెట్టుకోండి. అలాగే పక్కనే అండి ఆ స్వామికి, ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఆ స్వామి పక్కనే ఇంకొక స్వామిని కూడా ప్రతిష్ఠించారండి. ఇక్కడ కూడా ఈ స్వామి కూడా మనకి వీరాంజనేయ స్వామిగా భక్తులకు అభయమిస్తున్నారండి. పక్కనేనండి మీరు చూసినట్లయితే ఆ స్వామి గుడికి పక్కనే పెట్టారనమాట ఈ స్వామిని కూడా. చాలా నాకు వీడియోలో క్లియర్గా లేదని కానండి, చాలా కళగా ఉన్నారండి స్వామి అయితే. ఎంత జీవం ఉందోనండి ఆ స్వామిలో నిజంగా చూస్తుంటే. మీకు కూడా అర్థమవుతుంది కదండి, ఎంత నన్ను చూస్తున్నట్టే ఉన్నారండి స్వామి అయితే. అంత కళగా ఉన్నారు. స్వామి వస్త్రాలు కానీ, ఆ దండలు కానీ, అక్కడ చూసారా నేను ఇందాక మీకు చూపించింది ఈ స్వామివారినేనండి. ఇక్కడున్న స్వామివారికి కొంచెం దూరంలోనే వాకబుల్ జస్ట్ అండి. ఇది చూడండి, జస్ట్ అసలు ఇక్కడే పెట్టారండి స్వామిని. నిజంగా పక్కన స్వామి ఇలా చూస్తుంటే నిజంగా నాకైతే ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో మీకు చెప్పలేనండి. స్వామిని అసలు ఆ పంచకట్టులో స్వామి ఆ గద పట్టుకొని ఆ పువ్వుల మాలలతో అసలు ఎంత నిండుగా ఉన్నారోనండి. నిజంగా మనకి స్వామిని చూసే అదృష్టం కూడా మన కళ్ళకు ఉండాలండి. కామేపల్లికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఒకసారి స్వామిని దర్శించుకొని, నేనైతే ఏదైతే ఫీల్ అయ్యానో మీరు కూడా ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే స్వామిని మా కళ్ళతో మీకు చూపిస్తున్నామండి. స్వామిని చూసి మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మన యూట్యూబ్ కమ్యూనిటీలో హనుమాన్ ఫ్యామిలీ అనే గ్రూప్ లింక్ ఉంటుందండి. దయచేసి మనం ఎక్కడెక్కడికో మన హనుమాన్ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీగా ఎక్కడికో వ్యాపించాలని నా ఆశయం అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్ల పాపలతో, సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని
వీరాంజనేయ స్వామిని ఇద్దరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.